బిజీగా ఏం లేదు తమ్మి అన్నాడు. పైసలు అవసరం లేవా? అవసరం ఉన్నాయి తమ్మి అన్నాడు. మరి ఎందుకు వస్తలేవు అంటే ఏం పాడదు తీసుకోవాలని ముచ్చితే నాకు అనుమానాలు ఉన్నాయి, ఏం మంది ముంచేటేమో అని చెప్పి డౌట్లు ఉన్నాయి అన్నాడు. ఆ డౌట్ తీరాలంటే ఏడికి రావాలి? ఇంటికాడ కూర్చొని డౌట్ చుట్టాంత మీకు కూడా తింటుందా? లేదుగా. సో ఇప్పుడు మీకు నేను ఏమంటానంటే డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీలో జాయిన్ అవ్వమని ఎవరు అడగరు. ఒకవేళ జాయిన్ అవ్వమని అడిగితే జాయిన్ అవ్వదు. ఇది జాయిన్ అయ్యేది కాదు, జాయిన్ చేసేది కాదు. జాయినింగ్ అనేది ఒక ప్రాసెస్ అంతే, జస్ట్ ఈ బిజినెస్ చేయడానికి ఒక లైన్, అది చిన్న స్టెప్. బట్ మెయిన్ ఏమంటారు, మెయిన్ టాపిక్ ఏంటంటే బిజినెస్ అనేది అర్థం చేసుకోవాలి. అది అర్థమయ్యి నా అంతా నేను బిజినెస్ టేకప్ చేస్తే నా బిజినెస్లో నేను సక్సెస్ నేను. ఒకవేళ నేను బలవంత పెట్టానని చెప్పి సార్ జాయిన్ అయ్యింది అనుకో, ఆయన నా కోసం పనిచేస్తారా? చేయలేదు. తలకాయ నిండా అనుమానాలు ఉంటాయి, వాడు ముందరికి 4 అడుగులు ఎక్కడ ఉంటాయి. కాబట్టి ఏ బిజినెస్లోనైనా డబ్బు రావడానికే మనం వస్తాం, సక్సెస్ అయితందుకే వస్తాం. కానీ అందులో సక్సెస్ రావాలన్నా ఫెయిల్ రావాలన్నా మన చేతిలోనే ఉంటుంది. ఎవరు దయకొని లేకపోతే ఎవరు హెల్ప్ కానీ ఏ బిజినెస్లో పనిచేయదు. ఇప్పుడు నేను ఏం చేస్తా, మహా అయితే మీకు మాట చెప్తా, సరిగ్గా ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది. నేను మీ అకౌంట్లో ₹1,00,000 వర్కౌట్ చేస్తాను ఉందా సార్? అట్లా ఎవరికైనా అట్లా నేను చెప్తే కూడా నమ్మద్దు. నువ్వు రా, నీకు లచ్చిప్పిస్తా. అస్సలే నాకు లచ్చిప్పిస్తాను సీన్ ఉంటే నంద్యాలకు వెళ్ళిపోతావు ఊరు లేదా? అవునా కదా? ఎవరికి ఇప్పించరు. బిజినెస్ ఏదో చెప్తారు, కావాలంటే అందులో హెల్ప్ చేస్తారు. సరిగ్గా ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇగో ఇట్లా మాట్లాడాలి, ప్రొడక్ట్ అంటే ఇదని ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తారు. కానీ అంతిమంగా కష్టపడాల్సింది ఎవరు? మనం అంటే కొంతమంది, నేనే. నా లైఫ్ కాబట్టి నేను కష్టపడాలి. మీటింగ్ ఎందుకు పెట్టిస్తారు మరి అంటే అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, వెస్టీజ్ అంటే ఏంటి, డబ్బు ఎలా వస్తుంది అనేది మాట్లాడుతున్నాం. ఎవరెవరికి వచ్చింది, ఎంత వచ్చింది అనేది మీరు విన్నారు ఇప్పుడు. ఎవరెవరికి వచ్చింది, ఎంత వచ్చింది ఇంపార్టెంటా, ఏం చేస్తే వచ్చింది ఇంపార్టెంటా? ఇప్పుడు చేసే పని మనం వేరే వాళ్ళకి చెప్పుకునేలా ఉండాలి. బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నా, అందులో ఈ కంపెనీలో పని చేస్తున్నాను గర్వంగా చెప్పుకోగలగాలి. ఎస్ఆర్ ఒకవేళ మనం మిస్సెస్ మీ సార్ ఏం చేస్తున్నామా అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నానని చెప్పాలి. అదే నువ్వు 10 మందితో 10,000 కట్టించే బిజినెస్ చేస్తున్నావు అనుకో, మీ మేడం వేరే చెప్తుందా? ఏం పాడు సాయంత్రం పిల్లలు అడుగుతారు, బాబు మీ నాన్న ఏం చేస్తున్నా అని చెప్పి పిల్లలు అడిగారు అనుకో, మా డాడీ ఈ బిజినెస్ చేస్తున్నా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలగా. ఆ బిజినెస్ లో డబ్బు తక్కువ వచ్చినా మంచిదే, కానీ మన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుకునే డబ్బు అయి ఉండాలి. ఒక 10 లక్షల రూపాయలు అకౌంట్ పడ్డాయి సార్, మీరు అంటగా అయినాక సార్ డబ్బు కావాలి అన్నారు. ఒక 10 లక్షల రూపాయలు తక్కువ అయ్యారు సాయంత్రం అకౌంట్ పడ్డాయి. హ్యాపీగా ఉంటుందా? టెన్షన్ అవుతుందా? భయం అవుతుంది. నీకు పైసలు అవసరం తీసి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఏం పాడో ఎక్కడో లక్ష్మీదేవి అమాంతం వచ్చి అకౌంట్ లో ఉంటుంది, కానీ నీ ఇంటి లక్ష్మీదేవి కదా. ఈ గ్యాప్ లో పుసుకున్న ఒక పోలీసు వాళ్ళ వ్యాన్ వచ్చింది అనుకో, పైసలు పుణ్యానికి రావు కాదు, రావద్దు. వస్తే నువ్వు తట్టుకోలేవు. పేదవాళ్ళు ఎవరు డబ్బు ఎక్కువ వస్తే తట్టుకోలేవు. ఎస్ఆర్ మనం కష్టం చేస్తే డబ్బులు హ్యాండిల్ చేయడమే మనకు కష్టం. పుణ్యానికి వచ్చిన పైసలు అసలు హ్యాండిల్ చేయలేరు. వేరే వాళ్ళతో అబద్ధం చెప్పడం కూడా ఇక్కడ కూర్చున్న చాలా మందితో కాదు. అవుతుందా మేడం? రియల్ ఎస్టేట్ చేయడానికి అందరితో ఎందుకు కాదు, కొన్ని అబద్ధాలు కూడా చెప్పాలి. మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నారో బాధపడద్దు. నేను కూడా కొన్ని అట్లా మీటింగ్ అట్లేదు, కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన సైడ్ అమ్మాలనుకో, సార్ ఈ పక్కన రేపు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎంత రోడ్ పడుతుంది, ఎంత బిల్డింగ్ పడుతుంది అని చెప్పాలి. అది అయ్యేలో సచ్చేలో చెప్పాలి. ఇలా అమ్ముడు పోవాలంటే ఆ బిజినెస్ అంత ఎస్ఆర్ అట్లా అందరితో కాదు. కొన్ని బిజినెస్ నేను మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ తప్పు కాదు, ఆ బిజినెస్ మంచిదే, కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే చేయగలుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే నువ్వు నోరు తెలిసి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న నిజాన్ని పర్ఫెక్ట్గా చెప్తున్నా, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని మోసం చేసేలేదు, నువ్వు మునిగేది. నీ పని నువ్వు చేసుకుంటూ అదే పని వేరే వాళ్ళకి ఎట్లా చేయాలో చెప్తుందా. టాలెంట్ తోటి పని లేదు నెంబర్ 1, పైసలు పెట్టేది లేదు నెంబర్ 2, అబద్ధం వాడేది లేదు నెంబర్ 3. అండ్ ఫ్యూచర్ ఉంది బిజినెస్. ఇవన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఇంటికి పోయినాక పేపర్ మీద పెన్ను పెట్టి మీరే అనుకోండి, ఈ బిజినెస్ నేను చేయొచ్చా లేదా అని చెప్పి. చెయ్యాలనిపిస్తే మాతో పాటు రండి, వద్దు అనుకుంటే జై హింద్ జనగణమన జై శ్రీరామ్. అవునా కాదు? క్లియరా? మాట్లాడతారా? కోపం ఉందా రవిదేవన్న? ఉన్నా చేసేది ఏమి ఏం చేస్తారు? కోపం కుడతలేదు, కుట్టుడు అయిపోయిందాక నేను ఆఖరికి లాస్ట్ శ్వాస దాకా నీకు ప్లాన్ చెప్పినాక. సో మార్నింగ్ కర్నూలు నుంచి చాలా మంది దాదాపు 250 నుంచి 300 వచ్చారు. ఇక్కడ కూడా నుంచి 150 మెంబర్స్ అక్కడ
కొత్త వాళ్ళందరికీ నేను హార్టీ వెల్కమ్ చెప్తున్నా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మనం ఒక 15 to 20 minutes మాట్లాడుతున్నాం. ఆ తర్వాత బిజినెస్ నచ్చింది అనుకుంటే మనం మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరూ మీ లెక్క ఏదో ఒక ఫస్ట్ మీటింగ్కి వచ్చి బిజినెస్ అర్థమై కనెక్ట్ అయి కూర్చున్నాం. మీరు కూడా రేపు నుంచి ఒకవేళ బిజినెస్ బాగుంది సార్ నేను చేసేటటువంటి జాబ్తో పాటు ఇది కూడా చేసుకుంటా నీకు అనిపిస్తే మాతో పాటు చేయండి, ఓకేనా? కానీ రిక్వెస్ట్ ఏంటంటే ఓపెన్ మైండ్లో వినండి, కన్ఫ్యూజ్డ్ మైండ్ వద్దు. ఇట్లాంటివి చాలా చూసాము, ఇవన్నీ ఫేక్, అవన్నీ కాసేపు పార్కింగ్ చేసి ఒకవేళ నిజంగానే చాలా చూస్తుంటే మన లైఫ్ ఇక్కడ ఉండేది కదా. మనం చాలా చూడాలి, దేని జోలికి వెళ్ళా, ఎక్కడో ఇన్నాం అంతే జరిగినట్టు. అవన్నీ ఫేక్ అంటారు చాలా మంది, అది చాలా చిన్న పదం. నేను చాలా మంది అడిగా సార్ అన్ని ఫేక్ అంటున్నావు కదా, ఒకసారి చెప్పు నాకు ఎందుకు ఫేక్ అంటే తెలియదు. కానీ మొన్న ఒక 10,000 కట్టి మోసపోయినా. ఇది కట్టేది కాదురా మగడా అంటే ఫేక్ అంటే దీనివల్ల ఇన్నొద్దా మేడం? భగవంతుడు పుట్టినప్పుడే 2 చెవులు ఇస్తాడు, నోరు ఎక్కువ తక్కువ మన ఉల్టా జ్యాదా బాత్ కడితే కమ్ సుంటే, అది ప్రాబ్లం. ఇంటే కొత్త తెలుస్తుంది, మాట్లాడితే ఉన్నదే మొత్తుకున్నాడు రిపీట్ అవుతుంది అంతే. నేను అడిగిన ఆలోచన ఉన్నది కదా, దాన్ని చేసేపు ఆపి దీన్ని ఆపి ఇది పని చెప్పిన వరకు కొత్త తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం సార్, నేను చెప్పేది ఒకవేళ మోసపూరితమైన బిజినెస్ అని నీకు ఇంటేనే కదా అర్థమైంది, అవునా కదా సార్? నేను చెప్పేది మోసమైనా క్లియర్గా ఇంటేనే కదా అర్థమయ్యేది. ఇప్పుడు ఒకవేళ ఇది మంచిది అనుకో నీకు ఉపయోగపడుతుంది, మందిని ముంచేది అనుకో నీ ఫ్రెండ్కి ఉపయోగపడుతుంది. ఎందుకు ఆ మాట చెప్పినా అంటే అరే నేను మార్నింగ్ వెస్టీజ్ మీటింగ్ పోయినరా అది ఫ్రాడ్, ఫ్యూచర్ నువ్వు ఎప్పుడైనా పోవాలంటే పోకు దానికని చెప్పొచ్చు వాళ్ళకి జాగ్రత్తగా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అట్లా లేదు, ఇట్లాంటివి ఎన్ని చూసినాం, అన్ని ఫేక్, అన్ని ఫ్రాడ్. రాజకీయం మంచిదా చెడ్డదా? ఫ్రాడ్ ఉందా లేదా? రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేవు? ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేవు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మంచిదా చెడ్డదా? అటు ఇటు కడతాలు ఉందా లేదా? టైలరింగ్ మంచిదా చెడ్డదా? బయట ఇట్లా ఎత్తుకపోతే ఉందా లేదా? భోజనం పెట్టే హోటల్ మంచిదా చెడ్డదా? కుక్కలతో బిర్యానీ చేసిన ఉందా లేదా? మంచి నూనె ఏది వంట నూనె అమ్మే బిజినెస్ మంచిదా చెడ్డదా? నూనె కూడా కల్తీ చేసిన ఉందా లేదా? ప్లాస్టిక్ బియ్యం అమ్మటోళ్ళు ఉందా లేదా? ప్లాస్టిక్ గుడ్లు అమ్మే ఉందా లేదా? తిరుపతి ప్రసాదం కల్తీ చేసిన భోజనికాలు ఉందా లేదా? ఇంకేడుంది చెప్పినా? అన్నిట్లలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం చేయాల్సిన పని మంచిని తీసుకోవాలి, చెడును. ముందు మనకు మంచి ఏందో తెలవాలంటే ఒరిజినల్ ఎట్లుందో తెలిసి రావాలి కదా. తిరుపతి ఒరిజినల్ అంటే నేను టేస్ట్ చేసిన కాబట్టి అది ఏమైనా కల్తీ జరిగితే వెంబడే గుర్తుపట్టగలుగుతాం. ఎస్ ఆర్ నో? ప్యారడైజ్ బిర్యానీ ఒకసారి తిన్నా కాబట్టి ఇప్పుడు తింటే అర్థమవుతుంది పెండలేక అయింది. ఇప్పుడు అప్పటి లెక్క లేదు. ఎందుకు? అప్పుడు నేను తిన్న టేస్ట్ నాకు తెలుసు, దాని ఒరిజినల్ లైన్ నాకు తెలుసు కాబట్టి అది కల్తీ కాగానే గుర్తుపట్టగలుగుతాం. బాటా కంపెనీ షూస్ చిన్నప్పటి నుంచి వాడినోడు ఇప్పుడు నార్మల్ ఏమంటారు ఫేక్ బాటా ఉంటాయి, కొన్ని డూప్లికేట్ బాటా కంపెనీ BATA పేరు ఉంటుంది కానీ అది ఒరిజినల్ బాటా కాదు. అది కాలు పెట్టాలని చెప్తారు ఇది బాటా కాదు. చట్నీ తింటే చెప్తారు అన్న నీ దగ్గర మాస్టర్ చేంజ్ చేయండి, ఇది ఒరిజినల్ టిఫిన్ లాగా లేదు. ఇస్తారు మందు బాటిల్ మూత ఓపెన్ చేయని చెప్తారు కాక అన్న అది ఒరిజినల్ కాదు కల్తీ జరిగింది అది చేయి. ఎవరు చెప్తారు ఇట్లా? ఒరిజినల్ టేస్ట్ తెలిసినోడు డూప్లికేట్ గుర్తుపడతారు. ఎస్ ఆర్ నో? 500 నోటు ఇలా ఉంటది అని నీకు తెలుసు కాబట్టి ఫేక్ నోటు కొంచెం లేట్ అయినా గుర్తుపడతారు. డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ ఇట్లా ఉంటుందని తెలియదు మనకు. ఏం తెలుసు? జాయిన్ కావాలి, జాయిన్ చేయాలి, మనం ఇరకాలి, ఇంకో ఇద్దరిని ఇరికేయాలి. ఇక్కడ కూర్చున్నారు ఊళ్ళో కూడా పోయి మా వాళ్ళు అయితావా నా కింద కాదా జరా నువ్వు నా కిందగా మళ్ళీ కానీ మన కింద వేసుకుందాం. ఇట్లా మన ఊళ్ళో 10 మంది వేసుకుంటే మనకు పైసలు వస్తాయి. ఈ వేసుకుని కనబడ్డారు. ఈ లాంగ్వేజ్ ఎట్టుంది నా కింద అవుతావా అనేది? ఈజ్ ఇట్ లుకింగ్ ప్రొఫెషనల్ ఉందా ఈ మాట? అందుకే నేను ఏమంటాను అంటే జాయిన్ అవ్వటం అనేది ఇది ఒక జస్ట్ ప్రాసెస్, ఎంట్రీ ప్రాసెస్. బట్ ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఈ బిజినెస్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రెడీయా? అమ్మ నా పేరు సైదులు, మాది తెలంగాణ. హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది. వెస్టీజ్లోకి నేను రాకముందు 11 సంవత్సరాలు జాబ్ చేసిన ప్రైవేట్ కంపెనీలో ఫార్మాలో మెడికల్ రిప్రజెంటేటివ్ నేను చేసిన జాబు. అక్కడి నుంచి సేల్స్ మేనేజర్గా ఆంధ్రాలో పనిచేసిన. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకి సేల్స్ మేనేజర్. 2017లో మళ్ళీ తెలంగాణకు వచ్చిన. తెలంగాణ మొత్తానికి రీజనల్ మేనేజర్. 50,000 రూపీస్ నా శాలరీ. 50,000 రూపాయలు జీతం వచ్చేటప్పుడు లాక్డౌన్ వచ్చి ఆ జీతం 15,000 పడిపోయిన తర్వాత నేను ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన మైండ్లో వచ్చి ఒక మాటలో చెప్పాలి నా పొజిషన్ ఎట్లుందంటే అప్పుడు ఆల్మోస్ట్ ఆన్ రోల్ మీకు వచ్చేసిన. పిల్లలకు కావాల్సినటువంటి